జీవితంలో కోటీశ్వరులుగా ఎదగాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఎవరు కేవలం అదృష్టంతో కోటీశ్వరులు కాలేరు. సంపన్నులు కావాలంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా ఎంతో ముఖ్యం. నిజానికి పెద్ద మొత్తంలో డబ్బు ఒక్కసారిగా రావడం వల్ల కాకుండా సరైన పెట్టుబడులు, క్రమశిక్షణతో కూడిన పొదుపు మార్గాల వల్లే చాలా మంది సంపన్నులుగా మారుతారు. కోటీశ్వరులు కావాలంటే అత్యాశతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. కోటీశ్వరులు కావాలంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలో ఇప్పుడు చూద్దాం. సంపన్నులు కావాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. స్టాక్ మార్కెట్ లో మంచి కంపెనీల షేర్ల దీర్ఘకాలం పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్ పై కనీస అవగాహన లేకుండా కేవలం లాభాపేక్షతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. అందుకే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిల ద్వారా మంచి పెట్టుబడులు పెడుతుంటారు. ప్రతి నెల కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది. రియల్ ఎస్టేట్ కూడా సంపద సృష్టించే ప్రధాన మార్గాల్లో ఒకటి. భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ స్థలాలు లేదా ఇళ్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో వాటి విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో సరైన అవగాహన కూడా అవసరం. సంపన్నులు కావాలంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడులు కూడా విస్మరించకూడదు. ముఖ్యంగా డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్లు వంటి మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆర్థిక భద్రతకు కొంతవరకు సహాయపడతాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు బంగారంపై పెట్టుబడి ఎంతో అవసరం. ఇప్పుడు చెప్పిన వాటితో పాటు మీపై మీరు పెట్టుబడి పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మంచి విద్య పొందడం, టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగవుతాయి. అయితే ఎక్కువ రాబడి ఇచ్చే ఏ పెట్టుబడినైనా రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి త్వరగా కోటీశ్వరులు అవుతామనుకునే ఆశతో మోసపూరిత స్కీమ్స్ లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సరైన ప్రణాళిక, సహనం, క్రమశిక్షణ వంటి చిన్న పెట్టుబడులే భవిష్యత్తులో పెద్ద సంపదగా మారే అవకాశం ఉంది.